ఎవరు మంచి చేస్తారు అనుకుంటే వాళ్ళకి వేస్తాం. అది ఎవరు అనుకుంటున్నారు? అది మనం చెప్పలేం కదా. ఓటు అనేది బహిర్గతం చేసేది కాదు. ఓటు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందో చెప్పాలి కదా. మేము చెప్పామనుకోండి, ఎవరికి వేస్తాం ఓటు మీకు చెప్పినట్టే కదా. ఓకే, మరి ఏది మంచిదో చెప్పండి, ఓటే అవసరం లేదు. సరే, పైన ప్రభుత్వం ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మాకు ఒక ఆలోచన ఉంటుంది. గత ప్రభుత్వాలన్నింటినీ చూసాం మేము, ఎవరి ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది మాకు ఒక ఐడియా ఉంది. బలాని వాళ్ళు వస్తేనే మనకు మంచి జరుగుతుంది అనేది మాకు ఒక ఐడియా ఉంది క్లారిటీగా. ఖచ్చితంగా వాళ్ళకే ఓటేస్తాం. ఎవరు మంచి జరిగింది అనుకుంటే వాళ్ళ మీద వేస్తాం. మేము చిన్నపిల్లం కాదు, 25 ఏళ్ళ నుంచి ఓట్లు వేస్తున్నాము. 6 ఎలక్షన్లో ఓట్లు వేసాము. అన్ని ప్రభుత్వాలు చూసుకుంటూ వచ్చాము. ద బెస్ట్ ఏది ప్రభుత్వం బెటర్ అనిపిస్తే దానికి ఓటేస్తాను నేను. 100% క్లారిటీ ఉంది ఎవరికి వెళ్ళినతోటి. అట్లీస్ట్ మీరు ఒక చెప్పకూడదు కదా, ఓటు అనేది బయటికి చెప్పేది కాదు కదా. నేను బలానా పార్టీ ఏనో బలానా జెండాలు పట్టుకొని తిరిగేవాడు కాదు. నేను కామన్ ఓటర్ని. ప్రతి ఎలక్షన్లోనూ ప్రతి పార్టీకి ఒక 40% ఓట్లు ఎప్పుడూ స్టాండర్డ్గా కులం కానీ మతం కానీ లేదా ఆ పార్టీ మీద అభిమానాలు తగ్గని ఉండే స్టాండర్డ్ ఓటర్లు ఉంటారు. 2 పార్టీలకి. మిగతా న్యూట్రల్గా 15 నుంచి 20% న్యూట్రల్ ఓటర్లు ఉంటారు. ఎంప్లాయీస్, మధ్యతరగతి వాళ్ళు, ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది అనేది. అలాంటి ఓటర్ నేను. నా ఓటు నేను నిక్షిప్తంగానే ఉంటుంది. నా ఓటు ఎవరికైనా వాళ్ళకి తప్పకుండా వేస్తాను. అట్లా మాట్లాడుతున్నారు అంటే చులకనగా చూస్తారా? మామూలు చులకన కూడా కాదు, అట్లా మాట్లాడుతున్నారు, చిన్నగా కాదు. అంటే ఎందుకని రీజను? మేము కనీసం ఆపే టైం కూడా ఇట్లా మేము బండి పోలీసులు ఉన్నారని ఆపుతున్నా కూడా రే ఆపరా లవడాగా పొద్దా మూసుకొని ఆపరా బండి అంటున్నారు. అంటే ఎందుకంత పొగరుగా, ఎందుకంత పొగరు, ఎందుకంత కేర్లెస్ కదా అసలు మామూలుగా మాకే అర్థం కావట్లేదు అసలు. అంటే అంటే ఏమని జనాన్ని ఇప్పుడు 4-5 ఎక్కించుకుని వెళ్తున్నాం అనుకో, అదేదిరా ఇదేదిరా అని చెప్పి పేనం తీస్తున్నారు మమ్మల్ని. ఏందిరా కొద్దా మూసుకొని ఆపరా లవడాగా పక్కన పెట్టు అంటున్నారు. అంటే దీని వైఫల్యం ఏంటి కారణం? అంటే పోలీస్ వ్యవస్థ సంస్థ ఉన్నా కూడా డబ్బులు తెంగుతున్నారు. అంటే పోలీసు వ్యవస్థ ప్రాబ్లమా లేకపోతే రాజకీయ నాయకుల ప్రాబ్లమా, గవర్నమెంట్ కేటాయిస్తున్నారు అనమాట. ఏందిలే మాకు ఇది ఉంది కానీ చులకనగా, మామూలు చులకనగా చూడాలి అసలు అట్లా చూస్తున్నారు అనమాట. కష్టమైన మీరు బతుకుతున్నా కూడా మీరు చులకన మాటలు పడాలి అసలు. అన్నబోటపాలెం కాడ వాళ్ళు ఏమి లేదు, నిన్న జనం ఉన్నారు బండిలో రైతులు 8 తింటప్పుడు ఆపే టైం కూడా ఇలా మాకు పక్కన ఒక్క బండి వస్తుందని ఎదురు పక్క తెస్తున్నా కూడా వద్దా మూసుకుని ఆపరాలు అవడాగా పక్కన పెట్టరు బండి అన్నాడు. ఎవరైనా ఎస్ఐయా కానిస్టేబులా అంత ఇదిగా మాట్లాడుతున్నారు, అమర్యాదగా ఎందుకు అట్లా? అసలు అదే మాకే అర్థం కావట్లేదు. అసలు ఏంది కష్టమైన బతుకుతూ కూడా అట్లా చేస్తున్నారు. మాకు ఇది పాలన బాగుంది, కానీ వాళ్ళు మటుకు అంత ఇదిగా ఆటో వాడంటే అంత తేలిగ్గా ఉంది, అంత ఇదిగా ముందు కొడతానికి వస్తున్నారు పైకి. అది మీరందరూ దాని తరపున ఫైట్ చేయొచ్చు కదా. చేయొచ్చు కానీ అందరూ మోసాలుగా భయపడుతున్నారు. భయపడతాం, కొడతానికి వస్తున్నారు, ముందు మమ్మల్ని భయపెడుతున్నారు. మేము ఆ పేనం గొంతు వైఎస్ఆర్ పార్టీ అంటే గొంతు కోసుకుంటాం, మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు పోలీసులు. కాగితాలన్నీ ఉన్నా కూడా టేషన్ గడి తెంగపోయి 500, 400, 300 పై వాళ్ళ చేత చెప్పించినా కూడా షార్ట్గా తెంగాలని చెప్పి షార్ట్గా ఇచ్చిపోయి ఆపి మేము గొంతుకాయ కోసుకుంటున్నాం జగన్ అంటే. వీళ్ళు మా పేనం తీస్తున్నారు, చిన్నగా తీయట్లా. మా కాడే ఉంటాయి కనీసం చెప్పులు కొనుక్కొని డబ్బులు ఉండవు, ఏదో పిల్లల్ని బతికించుకున్నాం ముద్ద అన్నం తినడానికే. కానీ ఆటో వాడి కాడే ఉంటే ఆటో వాడిని కూడా అంత ఇది చేయాల్సిన పనే ఉంది. ఆ రకంగా చేస్తున్నారు. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేయలేక మీ మీద పడుతున్నారు. మేము ఎంత వాళ్ళం, మేమేమన్నా తిరిగి అనగలిగాం వాళ్ళని. ఆ చర్య ఒకటి తీసుకోవాలి ఆయన. చేయి చేసుకునేటి ఇలా ఏమైనా ఉన్నాయా? చేయి చేసుకునేదాకా రాలేదు, వస్తానికి కూడా వస్తున్నారు. చేయి చేసుకునేదాకా కూడా వస్తున్నారు. మొన్న ఎద్దన పొట్టులో కొడతానికి వచ్చాడు కర్ర తీసుకుని మమ్మల్ని. మీ తప్పేమి లేదా? తప్పేమి లేదు, 4 మూటలు వేసుకుని వస్తున్నాం. 6 మూటలకి కొడతానికి ఎద్దన పుట్టులో మామూలు డ్రెస్సులో ఉన్నాడు, డ్రెస్ కూడా వేసుకోకుండా మమ్మల్ని కర్ర తీసుకుని కొడతానికి వచ్చి కిందగా లాగి మేమేం చేయలేకపోతున్నాం. మేము వాళ్ళ మీద ఇది చేసే అంత దూరం కాదు కదా, మేము భయపడుతున్నాం. అది ఇలాంటి సామాన్యుల మీద వాళ్ళ ప్రతాపం చూపారు. అది ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని, మామూలుగా కాదు. మీకేంటి ఇప్పుడు ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది? మా మీదకి రాకుండా మమ్మల్ని బొళ్ళు ఇబ్బందితో ఆపి ఇబ్బంది పెట్టకుండా మాకు సక్రంగా ఉంటే చాలు, ఆయనకే ఓట్లు వేస్తాం. అది మాకు 2 లక్షలు ఇచ్చాడు. మాకు ఎప్పుడు మేము పుట్టిన కాడి నుంచి రాలేదు. ఆయన వల్ల మాకు బాగానే ఉంది, కానీ పోలీసులదే ప్రాబ్లం ఏడబట్టిన ముందు కొడతానికి వస్తున్నారు. అది అంటే ఎవరు ఏం చూసుకొని ధైర్యం? అదే ఏం లేదు, ఇదే ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యంగా ఇది చేస్తున్నారు. అహంకారంగా ఏందిలే అవడాగడ ఆపడా అన్నట్టుగా మేమేం చేయలేం కదా తిరిగి. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం,
స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.